1B రికార్డు కానీ, పహానీ కానీ, ఇతర రెవెన్యూ రికార్డులు దేనికి ఉపయోగపడతాయి? దేనికి ఉపయోగపడతాయంటే అసలు ఆ రికార్డులను తయారు చేసిందే భూమి శిస్తు వసూలు చేసుకోవటం కోసం. ఇప్పుడు భూమి శిస్తు లేదు, కానీ ఆ రికార్డుల ఉద్దేశం ఒకప్పుడు భూమి శిస్తు వసూలు. ఇప్పుడు ఆ రికార్డుల ఉద్దేశం ఏంటంటే రైతులకి ఆ భూమి మీద అందించాల్సిన మేలు అందివ్వటం కోసం. పంట రుణాలు కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఎరువులు పురుగు మందులు కావచ్చు, లేకపోతే పంటల బీమా కావచ్చు, లేదా రైతులకి ఇతరత్ర ప్రభుత్వం రైతు బంధు లాంటి పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడం కోసం కావచ్చు. అందుకోసం ఈ రికార్డులు ఉపయోగపడతాయి. కానీ ఆ రికార్డుల్లో ఉన్న ఎంట్రీనే భూ హక్కుల నిరూపణకి పూర్తి సాక్ష్యంగా చెప్పడానికి వీలు లేదు. అంటే ఏం జరగాలి ఇప్పుడు మరి? నిజంగానే ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్కి పూర్తి విలువ ఉండాలి అంటే రెవెన్యూ రికార్డుల పేరు వస్తే గనక ఆ భూమికి యజమాని నేనే అనే భరోసా కలగాలి అంటే ఎంతో కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టం వస్తేనే అలాంటి భరోసా ఉంటుంది. అప్పటి వరకు భూ రికార్డులో ఉన్నంత మాత్రానే భూ యజమాని కాదు. తనకి ఏ విధంగా భూమి వచ్చిందో ఆ లింక్ డాక్యుమెంట్ల ద్వారా తనకు వచ్చిన హక్కులను నిరూపించుకున్నప్పుడు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి. ఇది భూమి రికార్డులకు సంబంధించి కోర్టు తీర్పులు. ఇక మరొక కోణం భూములకు సంబంధించింది మాట్లాడుకున్న తర్వాత వేరే అంశాలకు వెళ్దాం. ముఖ్యంగా విత్తనాల గురించి కూడా మాట్లాడుకుందాం. అది భూమి హక్కులకు సంబంధించి. దీని గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు భూమి హక్కు, రాజ్యాంగ హక్కు, మానవ హక్కు భంగం కలిగినట్లయితే కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా చట్టాల మేరకే చర్యలు తీసుకోవాలి, కానీ ఆ మానవ హక్కుని కాపాడే ప్రయత్నమే ప్రభుత్వాలు చేయాలి. ఇది భూమికి సంబంధించి.